శాంతి. ఈరోజు మురళీ డేటు 27 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పగటిపూట శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి, రాత్రి కూర్చుని జ్ఞానస్మరణ చేయండి, తండ్రిని స్మృతి చేయండి, బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని తిప్పండి, అప్పుడే నష ఎక్కుతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మాయ ఎలాంటి పిల్లలను తలంపులో కూర్చొనివ్వదు? సమాధానము, ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకుని ఉంటుందో, ఎవరి బుద్ధికైతే తాళం వేయబడి ఉంటుందో, ఎవరైతే చదువును బాగా చదవరో అటువంటి వారిని మాయ స్మృతిలో కూర్చునివ్వదు. వారు మన్మనాభవ స్థితిలో ఉండలేరు. తరువాత సర్వీసు గురించి కూడా వారి బుద్ధి నడవదు. శ్రీమతమును అనుసరించనందున తండ్రికి చెడ్డ పేరు తీసుకొస్తారు, మోసం చేస్తారు, కనుక శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. పాట, నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటుంది. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. గాడ్ ఫాదర్ని పిలుస్తారు, కృష్ణుణ్ణి కాదు. రండి, మళ్ళీ కంసపురిని పరివర్తన చేసి కృష్ణపురిగా పరివర్తన చేయమని తండ్రిని పిలుస్తారు. కృష్ణుణ్ణి ఇలా పిలవరు. కృష్ణపురిని స్వర్గము అని అంటారు. అయితే ఇది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ఈ తప్పులన్నీ శాస్త్రాల వల్లనే జరిగాయి. ఇప్పుడు తండ్రి యథార్థమైన విషయం అర్థం చేయిస్తున్నారు. వాస్తవంగా పూర్తి ప్రపంచానికి వారు పెద్ద గాడ్ ఫాదర్. అందరూ ఆ ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేయాలి. భలే మానవులు యేసుక్రీస్తును, బుద్ధుణ్ణి లేక దేవతలు మొదలైన వారిని స్మృతి చేస్తారు. ప్రతి ధర్మం వారు తమ తమ ధర్మ స్థాపకులను స్మృతి చేస్తారు. ద్వాపరము నుండి స్మృతి చేయడం ప్రారంభమైంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చెయ్యరు అని భారతదేశంలో గాయనం చేయబడింది. ఆ తరువాతనే స్మృతి చేసే పద్ధతి కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు. మొట్టమొదట భారతవాసీలే స్మృతి చేయడం ప్రారంభించారు. వారిని చూస్తూ ఇతర ధర్మస్థులు కూడా వారి ధర్మస్థాపకులను తలంపు చేయడం ప్రారంభించారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారే. కానీ మానవులు తండ్రిని మరచి శ్రీకృష్ణుని పేరు వేసేశారు. వారికి లక్ష్మీనారాయణులు ఏ ధర్మానికి చెందినవారో వారి ధర్మం గురించి తెలియదు. లక్ష్మీనారాయణులను కానీ కృష్ణుణ్ణి కానీ స్మృతి చెయ్యరాదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. వారే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎప్పుడైతే మళ్ళీ భక్తి మార్గములో శివుని పూజ చేస్తారో అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడు అని భావించి వారిని స్మృతి చేస్తారు. వారిని చూసి వీరు కూడా వారి ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపన చేశారు అని మర్చిపోతారు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు అని మనం వ్రాయవచ్చు. వారు నిరాకారులు. ఇది అద్భుతమైన విషయం కదా. ఎవరి వద్ద కూడా శివబాబా పరిచయం లేదు. వారు నక్షత్ర సమానమైన వారు. అన్ని స్థలాలలో శివుని మందిరం ఉంటుంది. వారు ఇంత పెద్ద అఖండ జ్యోతి తత్వము అని భావిస్తారు. కానీ వారు మహాతత్వంలో ఉంటారు. అక్కడ ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మరూపం సరిగ్గా నక్షత్రం వలె ఉంటుంది. పరంపిత పరమాత్మ కూడా నక్షత్రం వలె ఉంటారు. కానీ వారు జ్ఞానసాగరులు. బీజరూపుడైన కారణముగా వారిలో శక్తి ఉంది. ఆత్మల తండ్రి అని పరమాత్మనే అంటారు. వారు నిరాకారులు. మనుషులను జ్ఞానసాగరులు, ప్రేమ సాగరులు అని అనలేరు.
కావున అర్థం చేయించే పిల్లల్లో కూడా చాలా అథారిటీ అంటే శక్తి ఉండాలి అని బాబా అంటున్నారు. వారి బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. మీ అందరిలో కూడా చాలా ముఖ్యమైన వారు మమ్మ. అందుచేతనే వందే మాతరం అనే గాయనం కూడా ఉంది. కన్యల ద్వారా బాణం వేయించారు. అదర్ కన్య, కుమారి కన్యలు 2 పేర్లు కలిగిన మూర్తులు. మందిరాలు మౌంట్ ఆబులో ఉన్నాయి కదా. రహస్యం ఎక్కడా లేదు, కేవలం మందిరం ద్వారానే నిరూపించబడుతుంది. జగదంబ అనే పేరు కూడా తప్పకుండా ఉంది, కానీ వారు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మముఖ కమలము ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తున్నాను. డ్రామాలో ఏముందో మానవుల బుద్ధిలోకి రావాలి. ఇది అనంతమైన డ్రామా. ఇందులో మనము అనంతమైన పాత్రధారులము. కనుక డ్రామా ఆది మధ్యాంతాల రహస్యం బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలో ఇది ఉంటుందో వారికి చాలా నష్టం ఉంటుంది. పూర్తి రోజంతా శరీర నిర్వహణార్థం కర్మలు చేసి రాత్రి కూర్చుని స్మృతి చేయండి. ఈ డ్రామా చక్రం ఏ విధంగా తిరుగుతూ ఉందో స్మృతిలోకి రావాలి. ఇదే మన్మనాభవ. కానీ మాయ రాత్రి కూడా కూర్చునివ్వదు. పాత్రధారులు బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉండాలి కదా, కానీ చాలా కష్టం. ఎవరిలోనైనా బుద్ధి చిక్కుకున్నప్పుడు బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. ఇది చాలా పెద్ద లక్ష్యము. బాగా చదువుకున్న వారు జీతం కూడా ఎక్కువగా తీసుకుంటారు కదా. ఇది చదువు, కానీ బయటకు వెళ్ళిపోగానే మర్చిపోతారు. మళ్ళీ వారి మతమునే అనుసరిస్తారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, శ్రీమతమును అనుసరించడంలోనే మీకు కళ్యాణం ఉంది. ఇది పతిత ప్రపంచము, వికారాలను విషము అని అంటారు. దీనిని సన్యాసులు సన్యసిస్తారు. ఈ రావణ రాజ్యము ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. ఈ వేదశాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామగ్రి. సర్వీసు కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతమును అనుసరిస్తే ధారణ కూడా జరుగుతుంది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది అని పిల్లలకు తెలుసు. దుఃఖితులు విలపిస్తారు, ఓ భగవంతుడా దయ చూపించండి, త్రాహి త్రాహి అని ఈ సమయంలో భగవంతుణ్ణి స్మరణ చేస్తారు. విభజన సమయంలో అంటే భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు, ఓ భగవంతుడా మాపైన దయ చూపించండి, రక్షించండి అని ఎంతగా స్మృతి చేసేవారు. ఇప్పుడు ఏం రక్షణ చేస్తారు? ఎవరు రక్షణ చేస్తారో వారి గురించే తెలియకుంటే ఏం రక్షణ చేయగలరు? ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని చాలా కష్టం మీద ఏ కొద్ది మంది బుద్ధిలోనూ కూర్చుంటుంది. ఇలా సర్వీసు చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. ఈ శ్రీమతము తండ్రి నుండే లభిస్తుంది. ఇలాంటి తండ్రిని తెలుసుకోలేదు అంటే ఇది కూడా ఎంతో విచిత్రం కదా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. పూర్తి రోజంతా శివ్ బాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. ఇతడు వారి రథము సాతి అయినారు కదా. పిల్లలు ఈరోజు చాలా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారు, రేపు సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు అని తండ్రి గమనిస్తున్నారు. మాయా తుఫానులు తగలడంతో స్థితి దిగజారిపోతుంది. ఇందులో తండ్రి ఏం చేయగలరు? మీరు జ్ఞానములోకి వచ్చారు, సమర్పితులయ్యారు అంటే మీరు నిమిత్తులు కదా. మీరెందుకు చింత చేస్తారు? సమర్పణ చేశారన్న తర్వాత మరి సర్వీస్ కూడా చెయ్యాలి కదా, అప్పుడే ప్రతిఫలం లభిస్తుంది. సమర్పితులైన తర్వాత సర్వీసు చెయ్యకున్నా వారికి తినిపించవలసి వస్తుంది కదా. కనుక ఆదనంతోనే తింటూ తమదంతా సమాప్తం చేసేసుకుంటారు, సర్వీసే చెయ్యరు. మీరు మనుష్యులను వజ్ర సమానముగా తయారు చేసే సర్వీసు చెయ్యాలి. మనుష్యులను వజ్రతుల్యంగా చేసే సేవ చెయ్యండి. ముఖ్యంగా బాబా ఆత్మిక సర్వీసు చెయ్యాలి. ఒకవేళ సర్వీసు చెయ్యలేదు అంటే వెళ్ళి
దాసదాసీలుగా అయిపోతారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారికి మంచి గౌరవం ఉంటుంది. ఎవరైతే పాస్ అవ్వరో వారు వెళ్ళి దాసదాసీలుగా అవుతారు. పిల్లలు, నన్ను స్మృతి చెయ్యండి, వారసత్వాన్ని తీసుకోండి అని బాబా చెప్తున్నారు. ఈ మన్మనాభవ అనే పదమే కరెక్టు. జ్ఞానసాగరులు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. ఇలా కృష్ణుడైతే చెప్పలేడు. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, భవిష్య రాజ్య పదవిని కూడా స్మృతి చెయ్యండి. ఇది రాజయోగం కదా, దాని ద్వారా ప్రవృత్తి మార్గం రుజువవుతుంది. ఇది మీరే అర్థం చేయించగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీసు యోగ్యులుగా చురుకుగా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. వీరు తెలివైన వారు అని భావించబడుతుంది. పిల్లలు యోగయుక్తంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించలేదు అంటే చెడ్డ పేరు తీసుకొస్తారు. మోసం చేశారు అంటే తర్వాత శిక్షలు తినవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది కదా. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. పిల్లలు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రే మనల్ని చదివిస్తూ ఉన్నారు. గీతను చదివేవారు కృష్ణుణ్ణి భగవంతుడు అని అనేస్తారు. భగవంతుడు అంటే నిరాకారుడు అని వారికి అర్థం చేయించాలి. దేహదారులైతే చాలామంది ఉన్నారు. దేహము లేని వారు ఒక్కరే. వారు శ్రేష్టాతి శ్రేష్టమైన శివబాబా. దీనిని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వం లభిస్తుంది. వారే ఉన్నతాతి ఉన్నతమైన నిరాకార పరంపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి. బ్రహ్మబాబా అద్దులోని తండ్రి. ఇతరులెవ్వరూ 21 జన్మల ఆస్తిని ఇవ్వలేరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపచేసే తండ్రి కూడా ఎవ్వరూ లేరు. సత్యయుగం అమరలోకము, ఇది మృత్యులోకము. కనుక తండ్రి పరిచయమును ఇవ్వడం ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దానినే దైవీ స్వరాజ్యము అని అంటారు. దానిని తండ్రే ఇస్తారు. వారినే పతిత పావనులు అని మహిమ చేస్తారు. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పాపాలు కట్టయిపోతాయి అని వారు చెప్తున్నారు. పతితుల నుండి పావనులుగా అయి పావన ప్రపంచానికి వెళ్ళేందుకు యోగ్యులుగా అయిపోతారు. కల్పకల్పము సదా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. స్మృతి యాత్రతోనే పవిత్రులుగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచం రాబోతుంది. పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మొట్టమొదట తండ్రి పరిచయమునిచ్చి పక్కా చేయించాలి. తండ్రిని పక్కాగా అర్థం చేసుకున్నప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇందులో మాయ చాలా మరపింపచేస్తుంది. మీరు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నం చేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. శివబాబాను స్మృతి చేస్తేనే పాపాలు సమాప్తమవుతాయి. పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు. అయినా వ్యాపారాలు మొదలైన వాటిలో మునిగి మర్చిపోతారు. ఇది మర్చిపోకూడదు అని బాబా అంటున్నారు. ఇదే బాగా కష్టపడవలసిన విషయము మరియు సమయం కూడా. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి. కర్మాతీత స్థితి కలవారినే ఫరిస్తాలు అని అంటారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలో బాగా విచారసాగర మదనం చెయ్యండి. మేము మా సోదరులకు తెలియచేస్తున్నామని పక్కా నిశ్చయం కూడా ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. బాబా వద్దకు వెళ్ళాలి, సాక్షాత్కారం చేసుకోవాలి అని చాలామంది అంటారు. కానీ ఇందులో సాక్షాత్కారాలు మొదలైన వాటి ప్రస్తావనే లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తారు.
మీరు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని నోటి ద్వారా చెప్తున్నారు. స్మృతి చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడ ఏ పని చేస్తున్నా క్షణ క్షణం తండ్రిని స్మృతి చెయ్యాలి. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. నిరంతరము ఎవరైతే స్మృతి చేస్తారో వారే కదా విజయాన్ని పొందుకుంటారు. స్మృతి చెయ్యకపోతే మార్కులు తక్కువైపోతాయి. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు. దీనిని ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కనుక 84 జన్మల చక్రమును కూడా స్మృతి చెయ్యాలి. కర్మాతీత స్థితికి చేరుకునేందుకు కష్టపడాలి. అది అంతిమంలో జరుగుతుంది. అంత్య సమయం ఎప్పుడైనా రావచ్చు. కనుక మీ పురుషార్థం సదా కొనసాగుతూ నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. నిత్యం మీ పురుషార్థం నడుస్తూ ఉండాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మాని భావించమని లౌకిక తండ్రి ఎప్పుడూ చెప్పరు. శరీరమనే భావం వదిలి నన్ను స్మృతి చేస్తే పాపం కట్ అవుతుంది అని అనంతమైన తండ్రి మాత్రమే ఇలా చెప్తారు. పిల్లలు, నా ఒక్కరి స్మృతిలో ఉంటే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు సతో ప్రధానంగా అయిపోతారు. మరి ఈ వ్యాపారాన్ని సంతోషంగా చెయ్యాలి కదా. భోజనం తినే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్త అభ్యాసం పిల్లలైన మీరు చేస్తూ ఉంటే మంచిది. మీకే కళ్యాణం జరుగుతుంది. నేను ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. అచ్చా, ఇప్పుడు మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. మానసిక అశాంతికి కారణం కర్మబంధనము, శాంతికి ఆధారము కర్మాతీతము. వాస్తవానికి ప్రతి మనిషికి నాకు మానసిక శాంతి ప్రాప్తి అవ్వాలి అనే కోరిక తప్పకుండా ఉంటుంది. దాని కొరకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు మానసిక శాంతి అనేది అసలు ప్రాప్తి కాలేదు. అందుకు యథార్థమైనటువంటి కారణం ఏమిటి? మొదట మానసిక అశాంతికి మూలమేది అని ఆలోచించడం అవసరం. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణము కర్మబంధనంలో చిక్కుకోవడము. ఎంతవరకు మనుషులు ఈ పంచవికారాల కర్మబంధనము నుండి విడుదల అవ్వరో అంతవరకు అశాంతి నుండి కూడా విడుదల అవ్వలేరు. కర్మ బంధనాలు తెగిపోయినప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు కర్మ బంధనాలు ఎలా తెగిపోతాయో వాటి నుండి ముక్తిని ఇప్పించేవారు ఎవరు అని ఆలోచించాలి. ఏ మనుష్యాత్మ మరో మనుష్యాత్మకు ముక్తిని ఇప్పించలేరు అని మనకు తెలుసు. ఈ కర్మ బంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞానయోగాల బలము ద్వారా కర్మ బంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. ఎంతవరకు నేను ఆత్మను, ఒరిజినల్గా నేను ఎవరి సంతానాన్ని, నా అసలు గుణాలు ఏమిటి అనే జ్ఞానము ఎవరిలో అయితే లేదో అంతవరకు వారి కర్మ బంధనాలు కూడా తెగిపోవు. ఎప్పుడైతే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయో అప్పుడు కర్మ బంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తి అవుతుంది. అనగా పరమాత్మ ద్వారానే కర్మ బంధనాలు తెగిపోతాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు
నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనుష్యులను వజ్ర సమానముగా తయారు చేసే ఆత్మిక సర్వీసు తప్పనిసరిగా చెయ్యాలి. ఎప్పుడూ కూడా సంశయబుద్ధి కలవారిగా ఈ చదువును వదిలిపెట్టకూడదు. నిమిత్తులుగా అంటే ట్రస్టీలుగా అయి ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. శ్రీమతంలో మీ కళ్యాణం ఉంది అని భావిస్తూ నడుస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా తమ సొంత మతమును అనుసరించకూడదు. ఈరోజు వరదానము, మనస మరియు వాచా శక్తిని యథార్థముగా మరియు సమర్థ రూపముతో కార్యములు ఉపయోగించి తీవ్ర పురుషార్థి భవ. సమాధానము, తీవ్ర పురుషార్థులు అనగా ఫస్ట్ డివిజన్లో వచ్చే పిల్లలు. వారు వారి సంకల్ప శక్తిని, వాచాశక్తిని యథార్థముగా మరియు సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగిస్తారు. వారు ఇందులో తేలికగా ఉండరు. వారికి సదా తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి అనే స్లోగన్ గుర్తుంటుంది. వారి ప్రతి మాట యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. వారు అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. వ్యర్థ మాటలు, విస్తారం యొక్క మాటలు మాట్లాడి తమ శక్తిని సమాప్తం చేసుకోరు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు. స్లోగన్, ఎవరైతే నాది అనే అధికారాన్ని త్యాగం చేస్తారో వారే సంపూర్ణ నష్టోమోహులు. అచ్చ. ఓం శాంతి.